ఈ వీడియోలో మేము ఫ్యామిలీతో కలిసి 5-6 సంవత్సరాల తర్వాత యాదగిరిగుట్ట వెళ్ళాం. ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? చేంజెస్ ఏం కనిపించాయి? అండ్ దేవుడు దండిస్తాడా? గుర్తు చేస్తాడా? అసలు ఏం జరిగింది అని తెలుసుకోవాలి అంటే ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. హలో అందరికి. వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ లేఖ. అందరు ఎలా ఉన్నారు? మీ అందరితో నాకు జరిగిన ఒక అద్భుతమైన విషయం షేర్ చేసుకోవాలి అనిపించింది. అందుకే ఈ వీడియో. 6 నెలల క్రితం తెల్లవారుజామున నరసింహస్వామి టెంపుల్‌కెళ్ళి దర్శనం చేసుకున్నట్టు కలొచ్చింది. సరే మేబీ దేవుడు పిలుస్తున్నాడేమో ఒకసారి వెళ్లి దర్శనం చేసుకుందాం అనిపించింది. అందుకని టొరంటో, కెనడాలో ఏమన్నా టెంపుల్స్ ఉన్నాయా నరసింహస్వామిది అని మొత్తం జల్లెడ పట్టాను. ఎక్కడా దొరకలేదు. ఆన్‌లైన్ అంతా రీసెర్చ్ చేశాను. అయినా కనిపించలేదు. సరే అని మమ్మీకి ఫోన్ చేసి చెప్పి యాదగిరిగుట్ట వెళ్లి నరసింహస్వామిని దర్శించుకొని రమ్మని చెప్పాను. అలానే మమ్మీ వెళ్ళొచ్చింది. అండ్ యాస్ యూజువల్ నా లైఫ్ అలా వెళ్తా ఉంది. ఆ తర్వాత 2 రోజులకి నేనింకా మా ఇంటి దగ్గరున్న వినాయకుడి టెంపుల్‌కి వెళ్ళాను. అక్కడ చూస్తే ఒక నరసింహస్వామి ఫోటో ఉంది. ఫోటో ఫ్రేమ్. సో, అది చూడంగానే మేబీ అందుకే వచ్చాడేమో అని చెప్పి ఆ ఫోటోని ఇంటికి తెచ్చుకున్నాను. తెచ్చిన ఒక నెల రోజులకి ఆ ఫోటో ఫ్రేమ్ విరిగిపోయింది. అయ్యో! అని చాలా బాధపడ్డాను. ఇంకేం చేస్తా అది తీసుకెళ్ళి అదే గుడిలో పెట్టేసి వదిలేసి వచ్చాను. ఇంకా అక్కడి నుంచి నా లైఫ్ నార్మల్‌గా సాగుతుంది. ఆ సంఘటన గూడా మర్చిపోయాను. అండ్ అదే టైంకి నా కజిన్ పెళ్లి గూడా ఫిక్స్ అయింది. సో, ఇంకా ఫ్లైట్ బుక్ చేసుకున్నాను ఇండియా ఎళ్ళడానికి. ఇంకా 7 డేస్ ఉంది ఫ్లైట్ క్యాచ్ చేయాలి అన్న టైంకి మళ్ళీ ఇంకో కలొచ్చింది. మళ్ళీ అలానే నరసింహస్వామి టెంపుల్‌కెళ్ళి దర్శనం చేసుకున్నట్టు. నాకు మళ్ళీ ఏంటి ఇలా వచ్చింది? ఏమన్నా మిస్ అవుతున్నానా అనిపిచ్చింది. అందుకోసమని మమ్మీకి కాల్ చేసి మళ్ళీ ఇలా జరిగింది మమ్మీ ఏం చేయాలి అని చెప్పాను. మమ్మీ ఏమో నువ్వొస్తున్నావు గదా! ఒకసారి యాదగిరిగుట్ట వెళ్లి దర్శనం చేసుకొనొద్దాం అని చెప్పింది. సరే అని ఇంకా ఇండియా వచ్చేసాను. రేపు ఇంక టెంపుల్‌కెళ్ళాలి అన్నప్పుడు రాత్రి నాకు ఎందుకో గుర్తొచ్చింది. 10 సంవత్సరాల క్రితం నేను ఒక మొక్కుకున్నా. యాక్చువల్‌గా నేను సీఏ ఇంటర్ చదువుతున్నప్పుడు అటెంప్ట్ ఫెయిల్ అయ్యాను. సో, అప్పుడు నేను దేవుడికి మొక్కుకున్నాను. ఈ అటెంప్ట్ గనుక పాస్ అయితే నేను నీ గుడికొచ్చి నడుచుకుంటూ వచ్చి బొట్లు పెట్టుకుంటూ వస్తాను స్టెప్స్‌కి అని. సో, అది నేను తీర్చలేదు. ఇమ్మీడియేట్ పాస్ అయిపోయాను. పాస్ అయిన తర్వాత లైక్ ఆ గుడి రెనోవేషన్ కోసమని మూసేశారనమాట. మూసేశారంటే వేరే ఎంట్రన్స్‌లో పెట్టారు. సో, స్టెప్స్ ఎక్కి వెళ్ళేది పార్ట్ లేదనమాట. సో, సరే అని చెప్పి దాన్ని పోస్ట్‌పోన్ చేశాను. ఒక 2, 3 ఇయర్స్. అండ్ దెన్ తర్వాత కోవిడొచ్చింది. కోవిడొచ్చాక సరే అని చెప్తే ఇంక వెళ్ళడానికి లేదు. అండ్ కోవిడ్ ఆల్‌మోస్ట్ ఇంకా మిడ్‌లో ఉన్నప్పుడు నేను అబ్రాడ్ ఎళ్ళిపోయా కెనడా. అండ్ అక్కడి నుంచి నాకు రాడానికి 3.5 సంవత్సరాలు పట్టింది. అండ్ యాహ్! దేవుడు అలా గుర్తు చేసాడేమో అనుకోని, ఇంకా ఆ రోజే నెక్స్ట్ డేకి ఇంకా పసుపు, కుంకుమ తీసుకెళ్ళి ఆ మొక్కన్నది తీర్చుకున్నాను. దగ్గరగా 5, 6 సంవత్సరాల తర్వాత వెళ్ళాను మళ్ళీ గుడికి. అంతా చాలా రెనోవేట్ చేశారు. అండ్ చాలా మార్చేశారు. ఇంతకుముందు కోనేరు, ఇంకా తలనీలాలు ఇచ్చేదంతా పైన కొండ పైనుండేది. ఇప్పుడు అదంతా తీసేసి కింద పెట్టారనమాట. అంతా చాలా కొత్తగా అనిపిచ్చింది. అండ్ ఆల్సో వచ్చేసి టెంపుల్ అంతా కంటిన్యూయస్‌గా రెనోవేట్ చేస్తూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు మరమ్మతులు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికి గూడా ఇంకా కొన్ని కొన్ని స్ట్రక్చర్స్ అయితే ఇంకా కన్‌స్ట్రక్ట్ చేస్తూనే ఉన్నారు. అండ్ జనాలు గూడా చాలా మందున్నారు. బట్ క్యూ లైన్‌లయితే చాలా చాలా కిలోమీటర్లు నడవాలి. జనాలంత లేరు గానీ, ఫ్రీ దర్శనానికెళ్తే మాత్రం అమ్మో! క్యూ లైన్‌లన్నీ ఖాళీగానే ఉన్నాయి గానీ, నడుస్తూనే ఉన్నాం. ఆల్‌మోస్ట్ ఒక గంటన్నర నుంచి 2 గంటల వరకు నడవడమే ఉంది మొత్తం. అండ్ అప్పుడు అనిపిచ్చింది జనాలుంటే గనుక ఇంకెంత పెద్ద లైన్ అయ్యేదో, ఎంతసేపు పట్టేదో అని. మినిమమ్ 3, 4 గంటలయితే పట్టేదేమో. అండ్ యాక్చువల్‌గా పార్కింగొచ్చేసి పైన కొండ పైన చేయాలంటే ఒక్కొక్క కారుకొచ్చేసి రూ. 500 అంట.
సో, మేమైతే కింద ఫ్రీ పార్కింగ్ గాదు. మేబీ 20, 30 రూపీస్ ఉంటదనుకుంటా. అక్కడ పార్కింగ్ చేసేసి, అక్కడి నుంచి ఆటో తీసుకున్నాము. అంటే మేము తీసుకోలేదు. మా పేరెంట్స్ తీసుకున్నారు. మేమేమో బై స్టెప్స్ ఎళ్ళాము. నేను, నా కజిన్. సో, అది వచ్చేసి 100 రూపీస్ అంట ఆటోకి. సో, రిటర్న్ ఎళ్ళేటప్పుడు మేము ఇంకా ఆటోలో ఎళ్ళిపోయాము. అప్పుడు 100 రూపీస్. అక్కడ ఎవరినో అడిగితే చెప్పారనమాట. నిజంగానే 500 రూపీస్ అని చెప్పి. నేను జస్ట్ మా మమ్మీ వాళ్ళు బ్లఫ్ చేస్తున్నారేమో అనుకున్నాను. బట్ నిజంగానే 500 రూపీస్ చార్జ్ చేస్తున్నారంట ఒక్క వెహికల్‌కి. అండ్ సో, ఇట్ ఈస్ టూ ప్రైజీ అనమాట అక్కడైతే. మేబీ ఎక్కువ క్రౌడ్ వస్తే గనక అట్లుంటది అని పెట్టుకున్నారేమో. బట్ స్పెషల్ అకేషన్స్ అయితే పెట్టుకోవచ్చు కానీ, ఇలా ఎవ్రీ డే అన్నది ఈస్ లైక్ టూ మచ్ కాస్ట్‌లీ అనమాట 500 రూపీస్ అంటే. అండ్ తర్వాతొచ్చేసి అక్కడంతా ఎమ్యూనిటీస్ చూస్తే అంత లేదు. ఫ్రీ బసెస్ ఉన్నాయని జెప్పారు. బట్ ఫుల్లీ క్రౌడెడ్ అనమాట. అండ్ అలానే వచ్చేసి చెప్పులు గాని, ఫోన్‌లకి గాని టూ మచ్ క్రౌడ్ అనమాట. అన్ని ఫోన్స్, కెమెరాస్ పైకి నాట్ అలౌడ్ అనమాట. అంటే టెంపుల్ లోపటికి, గర్భగుడిలోకి నాట్ అలౌడ్ అనమాట ఫోటోగ్రఫీ. సో, అందుకోసమని అందరూ బయటనే వదిలేయాలి. సో, లాకర్స్ అదంతా పెట్టారనమాట. ఈవెన్ చెప్పులు గూడా అక్కడందరూ నుంచొనున్నారు. మనం ఎళ్లి అందులో పెట్టాలనమాట. ఈచ్ పెయిర్‌కి 10 రూపీస్, ఈచ్ ఫోన్‌కి 10 రూపీస్ అని చార్జ్ చేస్తున్నారు. ఇట్స్ నాట్ అబౌట్ ద కాస్ట్. వాళ్ళది దాన్ని సరిగ్గా మెయింటైన్ జేయట్లేదనమాట. అంటే అదట్లా పెట్టేసి అంతా కిందనే పెట్టేస్తున్నారనమాట. ఇట్లా అల్మారాస్ లాగా ఏం మెయింటెనెన్స్ అనేది అంత అనిపిచ్చలేదు. సో, చూడటానికి కొంచెం అన్‌ఈజీగా అనిపిచ్చింది. లేకుంటే గనక యాంబియన్స్ ఔట్ సైడ్ దట్ అయితే చాలా బావుంది. అండ్ యాజ్ యూజువల్ ఎక్కడికన్నా పిల్గ్రిమ్ ప్లేసెస్‌కి వెళ్తే గనక మనకి అక్కడే సోవెనీర్స్ లాగా అమ్ముతారు. చిన్న చిన్న థ్రెడ్స్ గానీ, లేకపోతే దేవుడి బొమ్మలు గానీ, అవన్నీ షాప్స్ అన్నీ ఉన్నాయి. చాలా బావుంది. అండ్ ఇంకోటి వింతగా ఏమనిపించిందంటే, జనరల్‌గా మనం టికెట్స్ కొనుక్కొని ప్రసాదం తీసుకోవడానికి కౌంటర్స్‌కెళ్తాం. సో, ఫస్ట్ టికెట్ కౌంటర్ ఒస్తది. తర్వాత ప్రసాదం కౌంటర్ ఒస్తది. ఇక్కడేంటంటే ఫస్ట్ ప్రసాదం కౌంటర్ ఒస్తది. అండ్ కొంచెం ముందుకు దిగి వెళ్తే టికెట్ కౌంటర్ ఒస్తది. సో, మనం ముందుకెళ్ళి టికెట్స్ కొనుక్కొని వెనక్కొచ్చి ప్రసాదం కొనుక్కోవాలన్నమాట. ఇది టూ మచ్ అనిపించింది. దాని బదులు ఇది వెనక పెట్టుంటే బావుండేదేమో అనిపించింది. అండ్ నేను ఒక 5, 6 ఇయర్స్ బ్యాక్ ఎళ్ళినప్పుడు చాలా అంటే చాలా కోతులుండేవి కొండ అంటే, కొండ పైన. కానీ ఈసారి నేను హార్డ్‌లీ ఒక 3, 4 కోతులకి మించి చూడలేదన్నమాట. మరి కోతులు ఎక్స్‌టింక్ట్ అయిపోయాయా? లేకుంటే అలా మెయింటైన్ చేస్తున్నారా అన్నది నాకు తెలీదు. సో, అది గూడా కొంచెం కొత్తగా అనిపిచ్చింది. టెంపుల్ లోపటైతే చాలా ప్రశాంతంగా ఉంది. జనాలు కొంచెం ఎక్కువున్నా, కొంచెం తోసుకుంటున్నట్టు ఫీలింగొచ్చినా గానీ, ఆ ప్రశాంతత అన్నదైతే టెంపుల్ చుట్టుపక్కల పరిసరాల్లో గూడా కనిపించిందనమాట. నాకు చాలా అంటే చాలా పీస్‌ఫుల్‌గా, నిజంగా చాలా సంవత్సరాల తర్వాత వచ్చిన ఫీల్ అండ్ అలానే ఆ దేవుడిని అలా చూస్తుంటే చాలా ప్రశాంతంగా ఆ వైబ్రెన్స్ గాని, ఆ గ్లో గాని చాలా అంటే చాలా బావుంది. మాటల్లో వర్ణించలేనంత బావుందనమాట. సో, ఒక 5, 6 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ ప్లేస్‌కి వెళ్ళి అవన్నీ రీలివ్ చేసిన ఫీలింగ్ అయితే నాకు చాలా అనిపించింది. చాలా అనిపించింది. తో బయట కొంచెం కమర్షియల్‌గా కొంచెం డిస్టర్బెన్సెస్ అనిపించినా గాని, లోపల మాత్రం దేవుడు అలానే ఉన్నాడండి. చెక్కు చెదరలేదు. అచ్చం అలానే అదే ప్రశాంతత, అదే కూల్‌నెస్ అంతా లోపటి నుంచి బయటికే రాబుద్దవ్వలేదు. అంత బావుంది. మీరు గనక యాదగిరిగుట్ట వెళ్ళకుంటే గనక ఖచ్చితంగా వెళ్లి చూడండి. చాలా ప్రశాంతంగా, చాలా డివైన్‌గా అనిపిస్తది. అండ్ ఇంకా లోపటి నుంచి బయటికి రాంగాల్నే అంతా షాప్స్ ఉన్నాయి. అండ్ అక్కడి నుంచి మేము ఒక మ్యాంగోస్ అమ్ముతుంటే గనక ఒక మ్యాంగో తీసుకున్నాము. నా కజిన్‌కి మ్యాంగోస్ అంటే చాలా ఇష్టం. మేము తిరుపతి ఎళ్ళేటప్పుడు కూడా ఫస్ట్ మ్యాంగో తీసుకొని తింటది. అండ్ ఆ మ్యాంగో పంపకాలు కూడా జరిగాయన్నమాట. ఒకళ్ళ తర్వాత ఒకటి. అండ్ అడిగితే షేరింగ్ ఈస్ కేరింగ్ అని అయితే చెప్పింది. సో, ఎప్పుడైనా సరే ఫ్యామిలీతో ఇలా పిల్గ్రిమ్ ప్లేసెస్‌కి తిరుపతి గాని, లేకపోతే ఇంకా షిరిడి గాని ఇలా వెళ్తూ ఉండేవాళ్ళమనమాట ఫ్రీక్వెంట్‌గా. సో, నాకు చైల్డ్‌హుడ్ మెమోరీస్ అన్నీ అలా బయటికొచ్చేసి ఇలా కనిపించాయి. ఫ్యామిలీతో అండ్ నా కజిన్ ఇట్లా అందరం కలిసి వెళ్ళడం.
మీకు గూడా ఎప్పుడన్నా ఇలా ఫ్యామిలీతో లేకుంటే కజిన్స్‌తో ఇలా ఎప్పుడన్నా వెళ్లారా? మీకెట్లా అనిపిస్తది ఇలా ఫ్యామిలీతో ఎళ్తుంటే? ఆయన దేవుడే గుర్తు చేసాడు లేకుంటే దండించాడనైతే నేను చెప్పను. ఎక్కడో నాకు తెలుసో తెలియకో నా మనసులో ఆ ఒక్కటి నేను అనుకోని చేయలేదు అని బలంగా ఉండిపోయింది. అది మళ్ళీ ఎక్కడ స్కిప్ చేస్తానో అని భయంతో గుర్తొచ్చిందో లేకుంటే ఇంకేమన్నా అద్భుతం జరిగిందో నాకు తెలీదు. కానీ చాలా పెద్ద బాధ్యత తీరింది అనిపిచ్చింది. అండ్ అలానే చాలా రిలీఫ్ వచ్చింది అది కంప్లీట్ చేశాక. చాలా సంవత్సరాల తర్వాత వచ్చాం. చాలా బాగా అయింది దర్శనం. అండ్ చాలా చేంజ్ కూడా ఉంది ప్లేస్. అవునవునండి. అండ్ లాస్ట్ టైం కూడా దీంతోనే వచ్చాం. మళ్ళీ దీంతోనే వచ్చాం. ఎడిట్ చేయవా? ఎడిట్ చేస్తా, కొన్ని మాత్రం చేయను. అట్లనే ఉంటుంది. ఇది ఇట్లనే ఉంది. వీడియో చూసినందుకు చాలా పెద్ద థ్యాంక్ యూ. అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఒకసారి ఛానల్ చూసి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.